దిశ చాలా సంతోషం. సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు చాలా అంశాలపైన సందేహాలను నివృత్తి చేశారు. అయితే ఒకటి రెండు మూడు అంశాలు వారు చెప్పిన దాని మీద తప్పనిసరిగా మీ ద్వారా వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. నేను ఒకటి, మిషన్ భగీరథకు సంబంధించి ఆ స్కీమ్కి లేకపోతే ఇంటింటికి నీళ్ళు ఇవ్వటానికి నాకు తెలిసి ఎవరు వ్యతిరేకించరు. కానీ దాని పేరు మీద సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటి అంశాన్ని వారి దృష్టి తీసుకొచ్చాను. అట్లాగే గతంలో ఆల్రెడీ ఆర్డబ్ల్యూసీ స్కీమ్ ద్వారా అనేక ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ని, రన్నింగ్ స్కీమ్స్ని కేవలం ఆలం సప్లై చేయలేకపోవటం వలన, లేకపోతే వాటర్ డిస్ట్రిబ్యూషన్ కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకపోవటం వలన పెండింగ్ పెట్టి రన్నింగ్ స్కీమ్స్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వకుండా ఆపినటువంటి విషయాలు కూడా వారు స్పష్టంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారిని పిలిపించుకొని మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాలు నేను అనేక సందర్భాలు ఈఎన్సీ గారి దృష్టికి కూడా తీసుకొని వచ్చాను. అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏం కలుగుతూ ఉందంటే, ఉన్న వాటిని కేవలం మిషన్ భగీరథ కోసం ఆపేటువంటి కార్యక్రమం చేపడుతున్నారంటే అభిప్రాయం కూడా జరుగుతుంది. అలా జరగకుండా వాటిని రెక్టిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే సార్, మా జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి రుద్రంకోట అంశం వారు పోలవరం రియాలిటీ, పోలవరం వస్తే ఆనాడు వాళ్ళు పెట్టినటువంటి ఆ పాయింట్ ఆ ముంపుకు గురై మునిగిపోతుందని చెప్తా ఉన్నారు. నేను కూడా ఏకీభవిస్తా ఉన్నాను అధ్యక్ష. కాకపోతే దాంట్లో నేను కూడా పాల్పంచుకున్నాను. పోలవరం కడితే ముంపుకు గురేటువంటి ప్రాంతం ఉన్నప్పుడు ఒక హెడ్, ఒకవేళ పోలవరం రియాలిటీ కాకుండా ఉంటే ఇంకో దగ్గర హెడ్, 2 పాయింట్స్ని ఐడెంటిఫై చేశారు అక్కడ. ఆ 2 పాయింట్స్ ఐడెంటిఫై చేయటం వల్ల ఆ పోలవరం వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఆ పర్టికులర్ పార్ట్ వరకు వదిలేసి మిగతాదంతా పని ముగిచ్చేసారు. సో ఈరోజు పోలవరం రియాలిటీకి వచ్చినప్పుడు ఆ రియాలిటీ అయిన తర్వాత ముంపుకు గురైతే కూడా ఆ హెడ్ ఎక్కడ పెట్టాలో కూడా స్థలాన్ని కేటాయించారు. ఆ రోజు దాన్ని వాడుకోవచ్చు. వాడుకోవటం వల్ల ఈ రాష్ట్రానికి ఉండే ప్రయోజనం కూడా మీ ద్వారా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. అక్కడ శబరి అని ఒక నది వచ్చి కలుస్తుంది అధ్యక్ష. 12 మాసాలు నీళ్లు 400 టీఎంసీలు పారుతూ ఉంటాయి. మీరు ఆ పాయింట్ని వాడుకోవటం వలన గోదావరిలో ఒక్కొక్కప్పుడు నీళ్లు లేకపోయినప్పటికి కూడా ఆ శబరి నది ద్వారా అక్కడికి వచ్చేటువంటి నీళ్లు మన ప్రాంతానికి ఉపయోగపడ విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ పాయింట్ని కోల్పోవద్దని, ఇట్ ఈజ్ ఎ రైట్ ఫర్ అస్, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కు, అది కోల్పోవద్దని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఒకవేళ వారు అనొచ్చు అది వేరే రాష్ట్రంలో పోయిందని. వేరే రాష్ట్రంలో పోయినప్పటికి కూడా మనకి బైఫర్కేషన్ యాక్ట్లో సెక్షన్ 68 69లోనో, నాకు కరెక్ట్గా అది పేజ్ నెంబర్ గుర్తులేదు, అప్పటికీ ఆల్రెడీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు అని మన హక్కు కూడా కల్పించారు అధ్యక్ష. ఆ హక్కును కోల్పోవద్దని వారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ టూ దుమ్ముగూడెం దగ్గర నేను రాష్ట్ర ప్రయోజనాల గురించే చెప్తా ఉన్నాను. దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు సంబంధించి మనకు వచ్చేది 2 లక్షల ఎకరాలే, మేము 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం, వద్దన్నారా అని అడుగుతున్నాం. నేను వద్దనట్లేదు. 8 లక్షల ఎకరాలకి నీళ్ళు రావాలి. ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు రాజీవ్ సాగర్ది అరకొర నిధులతో అయితే దాదాపు 2 లక్షల ఎకరాల నీళ్ళు అయిపోయాయి కేవలం 500 కోట్లతో. దాన్ని ముగించుకొని దీన్ని కూడా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాను. దానివల్ల రాష్ట్ర నిధుల ప్రయోజనం, అట్లాగే అదనంగా ఇంకొక ప్రాజెక్టు కూడా తెచ్చుకోవడానికి మీకు అవకాశం. ఆ రకంగా చేయమని చెప్పాను. అది చేయకుండా మీరు పెంచేసి ఇదొద్దా అదొద్దా అని అంటే దానికి సమాధానం లేదు నా దగ్గర. అట్లాగే అధ్యక్ష, ఇంకొకటి, కోర్టుకు పోయినటువంటి వాళ్ళ విషయం గురించి మాట్లాడారు. దాంతోపాటు నేను ఇంకో విషయం కూడా వారి దృష్టి తీసుకొని వస్తాను. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించి గతంలో ఈ యాక్ట్ ప్రకారం ఈ ప్రాంతాల్లో అడవిలో ఉన్నటువంటి బిడ్డలకి పట్టాలు చేసి ఇచ్చినటువంటి భూములకు సంబంధించి పోడు భూముల గురించి నేను మాట్లాడలే. ఆల్రెడీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వాళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి భూములకి ఇప్పటికే కొంతమంది ట్రెంచ్ కొడతా ఉన్నారు. దయచేసి మీ ద్వారా వారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
ఆల్రెడీ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు అనేక సంవత్సరాలుగా అక్కడ సాగు చేసుకున్నటువంటి వాళ్ళకే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టాలు ఇచ్చాం. వాళ్ళ భూములు తిరిగి తీసుకోవటం అనేది సరైనది కాదు. దానికి ట్రెంచ్ కొట్టడం కూడా కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ రివ్యూ చేసేంత వరకు ట్రెంచ్ కొట్టొద్దని ఆ యాక్ట్ ప్రకారం పట్టాలు వచ్చినటువంటి వాళ్ళందరినీ సాగు చేసుకునేటట్టుగా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకోటి కోర్టుకు పోయినటువంటి వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు అధ్యక్ష. సరే, నేను అంబేద్కర్ ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్ట్ మీరు బెల్ కొడతా ఉన్నారు, దానికి గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. వారు మీరు పర్మిట్ చేస్తే ఈ కోర్టు పోయిన సత్యనారాయణ రెడ్డి అని ఆయన ఈ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు వారు టీఆర్ఎస్లో ఉన్నారు సార్. వారి వైఫ్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్లో జెడ్పీటీసీ ఎవరు సత్యనారాయణ రెడ్డి గారు, నాకు వచ్చిన సమాచారం ప్రకారం చేవెళ్ల జెడ్పీటీసీగా వారి వైఫ్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అధ్యక్ష. ఇది బాగా సంబంధించిన అంశం కాదు. అట్లాగే సార్, అట్లాగే ప్రజెంటేషన్ గురించి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వాకౌట్ చేసిపోయారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదన్నారు. మీ ద్వారా తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకొని రావాలా. అప్పుడు వారి దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నేనే ఆనాడు సభాపతిగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఒక లేఖ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అర్థం కావటం కోసం చక్కటి ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ ప్రజెంటేషన్ అంటే మౌఖికంగా చెప్తే అర్థం కాదు కాబట్టి ఆ మ్యాప్ కనపడేటట్టుగా ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు, కంప్యూటర్ ప్రజెంటేషను. దాది కరెక్ట్గా ఉందో లేదో చెప్పడానికి మాకు కూడా అదే రకమైనటువంటి ప్రజెంటేషన్కి మీరు హౌస్లో అవకాశం ఇవ్వండి. అప్పుడు మేము వారిది వింటాం, ఆ తర్వాత మేము కూడా ప్రజెంటేషన్ ఇస్తాం. మీరు ఆ రకంగా పర్మిషన్ ఇవ్వండి అని మేము లేఖ ఇచ్చాం. ఆన్ రికార్డు ఉందండి, నేనే సంతకం చేసి ఇచ్చాను. కానీ అప్పుడు సభాపతి గారు నిరాకరించారు కాబట్టి వారికి అవకాశం ఇచ్చినప్పుడు మరి మాకు కూడా ఇవ్వకపోతే మేము ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పగలం సార్? ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ సార్, ఇది ఆన్ రికార్డ్ సార్. అధ్యక్ష ఈజ్ అగైన్ మిస్లీడింగ్ ద హౌస్. ఈజ్ టోటలీ థరోలీ మిస్లీడింగ్ ద హౌస్. మీరు చెప్పింది ఏంటంటే నేను కూడా ఉన్నా కదా అధ్యక్ష, నేను లేనా? నేను ఆడికి పోయినా? ప్రజెంటేషన్ ఇచ్చిందే నేను కదా. మీరు ఏం చెప్పినంటే చాలా పెద్ద కారణాలు, సాంకేతిక కారణాలు ఇక్కడ పెట్టద్దట. ఇవాళ పైన కమిటీ హాల్లో పెట్టమనండి. ఏ పన్నుడు కొట్టు ఏరైతుంది, ఏ రౌత్ అయితే అధ్యక్ష, ఈ హాల్ అయితేంది, పై హాల్ అయితేంది. వితండవాదం పెట్టి, వితండవాదం ఓ పనికి మాలిన వాదం పెట్టి లిటరల్గా చెప్పండి అధ్యక్ష, నేను అంటే బాగుండదని అనలే. ఇప్పుడు కూడా అధ్యక్ష వారు చెప్తున్నారు చూడండి, ఎక్కడ రుద్రమ కోటనండి, ఎక్కడ శబరి అండి, మీరు శబరి నీళ్ళు ఉంటాయని చెప్తారు. మీరు ఇంత మిస్లీడ్ చేస్తున్న అవసరం. ఇప్పుడు మీకు పరిజ్ఞానం లేదనుకోవాలా, లేకపోతే మేము ఏమనుకోవాలా? శబరి ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ శబరి నది ఉంటుంది? మీరు చెప్పారు రుద్రమ కోట ఎక్కడ ఉంటుంది? శబరి నీళ్ళు ఉంటాయా మనకు? అసలు ఈరోజు కాదు అధ్యక్ష, పోయిన తర్వాత కాదు, పోక ముందు కూడా శబరి మన ప్రాంతం దాటుకొని పోయి ఆంధ్ర కలిసే కాడనే గోదావరిలో కలుస్తుంది. అసలు ఆ నీళ్ళకి మనకు సంబంధం లేదు. మీకు అసలు ఆ భౌగోళిక పరిజ్ఞానం లేక అట్లా మారితే ఎక్కడ రుద్రమ కోట, ఎక్కడ శబరి, ఏం సంగతి? పాపికొండల దగ్గర ఉంటుంది అధ్యక్ష. పాపికొండల కొద్ది పక్కకే వచ్చి కలుస్తుంది శబరి నది. దాని డిస్టెన్స్ ఎంత కూడా నాకు తెలుసు. నేనేమంటున్నాను, మీరు ఏది పడుతుంది మాట్లాడచ్చు, చెప్పచ్చు. మీకు అవగాహన లేక ఇష్టమైన మాట ఎట్లా అండి? కోనవరం దగ్గర కలుస్తుంది సార్. అది గోదావరికి వచ్చి కోనవరం దగ్గర కలుస్తుంది సార్. నేను లాంచ్లో కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చాము. దయచేసి ముఖ్యమంత్రి గారు పర్మిట్ చేస్తే ఐఎమ్ సారీ టు సే వినండి, మీకు పనికొస్తుందని చెప్తున్నా అధ్యక్ష. పాపికొండలో ఒక స్టెచ్ ఉంటుంది అధ్యక్ష గోదావరి. ఆ కరెక్ట్ స్టెచ్ డిస్టెన్స్ నాకు తెలియదు కానీ స్టెచ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పాపికొండలు ప్రారంభమయ్యే కాడ యువతల పక్క కలుస్తుంది శబరి. పోలవరం ఉండేది అవతల పక్క ఉంటుంది. ఇక పోలవరంలో కలుస్తాడు ఎట్లా అధ్యక్ష అయినా? ఎట్లనండి? సార్ వారు అట్లా చెప్తే నేనేం చేయలేను, కానీ నాకు తెలిసి నేను ఆ రుద్రంకోట పాయింట్ దగ్గర కూడా వెళ్ళాను సార్. కోనవరం గోదావరి సంగమం దగ్గర, ఆ శబరి సంగమం దగ్గర కూడా వెళ్ళాను, నేను చూశాను. నేను దయచేసి వారు మళ్ళీ కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అదొకటి సార్. రెండోది, నేనే అఫీషియల్గా లెటర్ ఇచ్చాను సార్ స్పీకర్ గారికి, రికార్డులో ఉంటుంది, కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడే వారు ఇచ్చే ప్రజెంటేషన్ దగ్గరనే మేము ఇస్తాము, మాకు కూడా పర్మిట్ చేయండి అని. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మీరు కావాలంటే స్పీకర్ గారి ఛాంబర్లో ఆ లెటర్ కూడా వెరిఫై చేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ.
स्पीकर साहब, मेरे कुछ मसाइल थे जिसमें एक राशन का भी मसला था। राशन कार्ड बनाना चाहिए क्योंकि लोगों को उससे स्कीमा से फ़ायदा होता है। मेरे चंद मसाइल में फिर याद दहानी दे करता हूँ चीफ मिनिस्टर साहब, क्योंकि इसका कोई रिप्लाई नहीं दिया आप। अध्यक्ष गौरव मुख्यमंत्री। कादरी साहब, जो बातें आपने कहा है, मैं था भी कुछ वक्त तक, कुछ वक्त नहीं भी था, महमूद अली साहब ने उसको नोट कर लिया है। ज़रूर उन चीज़ों पर गौर करेंगे और आपको बुला के बात भी करेंगे। उन मसाइलों के हल के लिए पूरी कोशिश सरकार करेगी, ये मैं आपको ఆశ్వాసం देता हूँ। అధ్యక్ష, వారు చెప్పినారు ఈ పోడు భూముల విషయంలో బట్టి విక్రమార్క గారు, అది మంచి సూచన, మంచి సలహా. ఇంతకుముందు గిరిజన శాసనసభ్యులు కూడా మిత్రుల దగ్గరికి వచ్చి అడిగినారు, నేను వార్తను కూడా అంగీకరించినాను. ఈ ట్రెంచులు ఇప్పుడు ఏదైతే కొడుతున్నారో అధ్యక్ష, ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఆపమని చెప్తాం. ట్రెంచులు తవ్వేదాన్ని బంద్ చేపిస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రెండవది, ఈ ప్రజెంటేషన్ విషయంలో నేను మారు మాట్లాడదలుచుకోలేదు. మన ప్రజలే తీర్పు చెప్పిన అయిపోయింది. ప్రజలైతే బయట చాలా వేరు కూడా మాట్లాడినారు. సరే, అవి నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష, నా స్థాయికి కూడా పనికిరాదు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినంటే వీరికి కూడా అర్థం కాక చాలా చాలా జోకులు కూడా మాట్లాడుకున్నారు ప్రజలు. ఇప్పుడు ఇందాక వారు శబరి గురించి చెప్పినట్టే ఉన్నది కథ. రుద్రమకోటకు పైన కాల్చేది కిన్నెర స్థానం అండి, శబరి కాదు. కిన్నెర స్థానం కింద రుద్రమకోట ఉంటుంది, ఆ కింద చాలా దూరంలో శబరి ఉంటుంది. అదేవిధంగా ఉన్న స్కీములు ఆపేందు భగీరథ కోసం మీరు అన్నారు, తప్పండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు అధికారం మరి మీరు ఎవరిని అడిగినో మీకు ఎవరు చెప్పినో కానీ అప్పుడున్న స్కీమ్ ఏదైతే ఉందో అధ్యక్ష, వీరి కాలంలో కానీ తెలుగుదేశం హయాంలో కానీ జరిగిందంతా కూడా ఒక సమగ్రమైన మంచినీటి సరఫరా వ్యవస్థ కాదు అధ్యక్ష. మన శ్రీధర్బాబు గారు అంతకుముందు మంచినీళ్ళే లేనట్టు అంటే లేవండి, ఉన్నాయి అని అరకొర ఉన్నాయి, సరిపోయేటట్టు లేవు. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి 150,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి ఇస్తున్నాం కాబట్టి రాబోయే 30-40 సంవత్సరాల కోసం ఉద్దేశించినటువంటి 3-4 డికేట్స్ కోసం పెట్టింది కాబట్టి దానిలో అన్ని కేర్ తీసుకున్నాం అధ్యక్ష. దీనిలో ఉన్నటువంటిది ఏంటంటే అంతకుముందు 10 ఎల్పిసిడి, 30 ఎల్పిసిడి, 40 ఎల్పిసిడి ఉండేది అధ్యక్ష. పర్ హెడ్ 10, 20, 30, 40 అవి కొన్ని లేకపోతే లేనే లేదు, బోర్ ఎండిపోతే కథమే, అట్లా ఉండిందండి. ఇప్పుడు ఇది అట్లా కాదు. ఇది ఖచ్చితంగా గ్రామాలలో 100 ఎల్పిసిడి వస్తుంది అధ్యక్ష. ఒక వ్యక్తికి 100 లీటర్లు పర్ హెడ్ వస్తుంది. మున్సిపాలిటీలకు పోయినప్పుడు 135 లీటర్లు పర్ హెడ్ వస్తుంది. అదే మున్సిపల్ కార్పొరేషన్ అంటే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, రామగుండం, నిజామాబాద్, కరీంనగర్ పోయినప్పుడు 150 ఎల్పిసిడి వస్తుంది అధ్యక్ష. 150 లీటర్లు పర్ హెడ్ ఇక్కడ కార్పొరేషన్లలో వస్తుంది, 135 లీటర్లు మున్సిపాలిటీలలో వస్తుంది, 100 లీటర్లు చిన్న గ్రామంలో కూడా వస్తుంది. కాబట్టి గతంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్కు దీనికి పోలిక పొంతన కూడా లేదు. ఇదేమో షూర్గా వస్తుంది. అది ఎండాకాలం రాకపోవు, ట్యాంకర్లు పెడుతుంటుంది, బోర్లు వేస్తుంటుంది, చాలా ఇబ్బందులు పడ్డాం, అది ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను మనవి చేస్తాను, వారు అన్నారు కాబట్టి మిషన్ భగీరథ యొక్క భారాన్ని మేము గ్రామాల మీద వేయదలుచుకోలే, గ్రామ పంచాయతీల మీద అసలే వేయదలుచుకోలే. కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ స్కీమ్ ఎటువంటిదంటే ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష, మందిది కాదు. ఎక్కడనో ఎల్లంపల్లిలో గోదావరిలో 170-180 కిలోమీటర్ల అవతల ఇంటేక్ వెళ్ళి ఉంటుంది అధ్యక్ష. అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు వచ్చి సిద్దిపేట ప్రాంతంలో అది మల్లారం అనే ఊరుకాడ దాని ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 70-80 కిలోమీటర్లు వచ్చి కొమ్మటిబండ అనేటువంటి టాప్ హైట్కి పోయి అక్కడి నుంచి రామలింగారెడ్డి గారి నియోజకవర్గం, నా నియోజకవర్గం, హరీష్ నియోజకవర్గంలో, మన భువనగిరి నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గం, జనగామ నియోజకవర్గం, దయాకర్రావు గారి నియోజకవర్గంలో అనేకమైనటువంటి గ్రామాలకు, వందలాది గ్రామాలకు అక్కడి నుంచి పోద్ది అధ్యక్ష. ది వెరీ డిజైన్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ యాంటీ సైకిల్ తక్కువ స్ట్రెచ్ ఉంటుంది, న్యాచురల్ ఇన్ కాన్ఫిడెన్స్ అంటే గ్రావిటీలో ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అందుకే స్కీమ్ లాంగ్ లాస్టింగ్ స్కీమ్, ఇది చాలా కాలం అద్భుతంగా పనిచేసే స్కీమ్ ఇది. అది కూడా నేనే డిజైన్ చేసిన అధ్యక్ష, నాకు అనుభవం ఉండే కాబట్టి, సిద్దిపేటలో నేనే తెచ్చుకున్న 80 కోట్లతో కాబట్టి ఆ స్కీమ్ అక్కడ బాగా సక్సెస్ అయింది. మీరు హెలికాప్టర్లో పోతే అధ్యక్ష ఎక్కడ చూసినా, వారు కూడా మన ఎలక్షన్లో తిరిగిండ్రు, ఎక్కడ చూసినా కూడా మీ గుట్టల మీద అన్నీ కనపడతా ఉంటాయి ట్యాంకులు. అంటే ఊర్లో సంపు కానీ పంపు కానీ ఉండదు సార్, ఏ ఊర్లో కూడా, ఏ పల్లెలో, ఏ లంబాడి తండాలో, ఏ గిరిజనగూడెంలో కూడా పంపు ఉండదు, సంపు ఉండదు, పంపు కాలిపోవడం ఉండదు, ఆ బిల్లు ఉండదు, ఆ బాధ ఉండదు. స్ట్రేట్ అవే గ్రామాలలో ఉండేటువంటి ఓవర్ హెడ్ రిజర్వాయర్స్లో ఈ టాప్ హైట్లో ఉన్నటువంటి నీటి నుంచి, ఓహెచ్బిఆర్ నుంచి నీళ్ళు వచ్చి పడతాయి అధ్యక్ష.
అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలో ఎర్రవేల్ అనే విలేజ్లో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎన్నికలకు ముందు వెంకట్రామరెడ్డి గారు ఉండే అప్పుడు ఆయన మంచి వర్కర్. ఆయన ఆ ఓహెచ్ఎస్ఆర్ నుంచి అన్ని కొత్త డబుల్ బెడ్రూమ్లు కట్టిన అధ్యక్ష. ఆ అడ్వాంటేజ్ తీసుకొని ప్రతి ఇంటి మీద ఒక సింటెక్స్ ట్యాంక్స్ పెట్టించిన అధ్యక్ష. అంటే వాళ్ళ ఓహెచ్ఎస్ఆర్ ఏమో ఈ కొమ్మటిపాడు నుంచి నిండుతుంది, ఊళ్ళో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ నుంచి అన్ని ట్యాంక్స్ నిండుతాయి. దట్ స్మాల్ విలేజ్ 24 hours వాటర్ సప్లై ఉంది అధ్యక్ష. వాళ్ళ 24 hours అంత బ్యూటీ ఉంది. రాబోయే రోజులలో కొంచెం ఎకనమైజ్ చేస్తే యాస్కి ఇచ్చినాం అధ్యక్ష. ఇంత మంచి స్కీమ్ని నీళ్ళు తెస్తున్నాం కాబట్టి ఎందుకు 24 గంటలు మనం లభింపజేయకూడదు అనే విషయాన్ని యాస్కీలో చారిగారని చెప్పి ఈ డ్రింకింగ్ వాటర్ ఎక్స్పర్ట్ ఉన్నారు అధ్యక్ష, వారికి అప్పగించినాం. వారు స్టడీ చేస్తున్నారు. ఇటువంటి మంచి లక్షణాలతో ఉండే ప్రాజెక్ట్ పెట్టినాం తప్ప మేము దురుద్దేశం కాదండి. కాకపోతే మీరు ఒక సలహా ఇచ్చినారు. ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ మొత్తం మర్జీ చేసి మొత్తం ఒకటే డిపార్ట్మెంట్కి పెట్టమని చెప్పినాం. అందులో ఏదైనా టెక్నికాలిటీ ఉండి ఎవరికైనా కొద్దిమందికి శాలరీస్ రాలేదని మీరు చెప్తున్నారు, వెంటనే ఇమీడియట్లీ మేము ఆదేశం ఇస్తాం సెక్రటరీ గారికి, ఈఎన్సీ గారు కృపాకర్ రెడ్డి గారు కూడా చెప్తాం. చెప్పి వాళ్ళకి ఎవరికి కూడా ఎంప్లాయీస్కు ఇబ్బంది లేకుండా చూస్తామని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఆర్డబ్ల్యూఎస్ యొక్క శాలరీస్లో ఎట్టి పరిస్థితులు రానియం. పాయింట్ల సంగతి నదిలో ఎక్కడ తీసుకోవాలనే సంగతి వదిలేస్తే, నేను చేపట్టిన సీతారామ ప్రాజెక్టు 100% ఖమ్మం జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా పరిరక్షిస్తూ ఎంచేపు సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూడకుండా దాన్ని కూడా సంపూర్ణంగా రక్షించుకుంటూ మొత్తం కలిపి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా డిజైన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. దాన్ని అందరూ స్వాగతించాలి, ఖమ్మం శాసనసభ్యులు గర్వపడాలి. ఆ విధంగా 100% ఆ 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్టి పరిస్థితులలో 2 సంవత్సరాలలో ఇచ్చి బట్టి గారిని కూడా నా ఎంబడి హెలికాప్టర్ తీసుకుపోయి చూపిస్తానని హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. LAB number 3 of 2019. Please cooperate. But అన్నారు దానికి సార్, మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను అధ్యక్ష. నన్ను కూడా తీసుకొని వెళ్తా అన్నారు, చాలా సంతోషం. ఐ వెల్కమ్ హిమ్. ఖమ్మం డిస్టిక్ రావాలి, అక్కడ గతంలో పెట్టినటువంటి పాయింట్స్ చూడాలి, చూసిన తర్వాత అవి ఫీజిబిలిటీ లేకపోతే అప్పుడు వారు చెప్పిన నిర్ణయానికి నేను ఒప్పుకుంటాను. నేను కనీసం వచ్చి చూడాలని చెప్పి అధ్యక్ష వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే నిజమైన మునిగిపోయిన దాని గురించి చెప్తే ఏం లాభమా బాబు? అది మునిగిపోయిందా బాబు? మన ఆ పాయింట్ కాదు సార్, ఆ పాయింట్ కాకుండా వినండి. నేను చూసిందండి బాబు, నేను మీకన్నా ఎన్నోసారి ఎక్కువసార్లు చూసిన. బట్టి విక్రమార్క గారు మీరు వినండి. మీరు పేపర్లలో చదివి ఉంటారు, అరే చదివి ఉంటారు, చదవలేంటి చదివి అది లైడార్ సర్వే చేసినాం సార్. అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా సార్, వాటి మధ్యలో ఉండేటువంటి నిడివిలు కొలతలు మంచిని చెడ్డలను దాని ప్రిసిషన్ సార్. ఆ లైడార్ సర్వే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా అర్థమవుతుంది. డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు అధ్యక్ష, వాటికి మనకు పర్మిషన్ ఇయ్యరు. ఒక 1 నెల రోజులు ఆ డిఫెన్స్ వాళ్ళను కాలు పడుకున్నంత పనిచేసి తెచ్చాం ఆ పర్మిషన్. ఇక్కడ ఆర్మీ వాళ్ళే వాడతారు తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. లైడార్ సర్వే చేయించినాం అధ్యక్ష, డబ్బు పోతే పోయిందని చెప్పి. వీరన్నట్టే ఆ పంచాయతీ ఆ స్పాట్ అవన్నీ వస్తాయని చెప్పి మళ్ళీ ఇబ్బందులు ఉంటుందని చెప్పి చేసినాం. వారు చెప్తున్నటువంటి ఆ రుద్రమకోట ప్రాజెక్టు అధ్యక్ష మునిగిపోయింది. 30 మీటర్ల నీటి అడుగున ఉంటుంది అధ్యక్ష. అది పోలవరం అయిపోతే 30 మీటర్ల లోతులో మునిగిపోయి ఉంటుంది. అది 365 days అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాయింట్ లేదు, ఇష్యూ ఇక్కడ పాయింట్స్ కొట్లాడ కాదండి. అది ఫీజిబుల్ కానే కాదు. అది పోనీ ఇంకెక్కువ భూమి కూడా తీసుకున్నారు వాళ్ళు, అవసరం లేని కూడా లాక్కున్నారు వాళ్ళు. సరే మాట్లాడినాం, భద్రాచలం ఒక టౌన్ మినాయించి మొత్తం లాక్కున్నారు, వాళ్ళకి అవసరమే లేదు అసలు. పోలవరంలో సబ్మర్జ్ కాదు. అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడినాం, ఆయన మొన్నటిదాకానేమో మంచిది చేసుకుందామన్నాడు, ఇప్పుడేమో రోజు నన్ను నిందిస్తా ఉన్నాడు అధ్యక్ష, ప్రతిరోజు. ఎందుకు అప్పటిదాకా ఆయన నరేంద్ర మోడీతో సోపతిలో ఉండే, ఈ మధ్య వీళ్ళ సోపతి పట్టిండు, ఆడ నుంచి ప్రతిరోజు నన్ను నిందిస్తూనే ఉన్నాడు అధ్యక్ష. కాబట్టి దాంట్లో ఆ మీమాంసకు పోకుండా నేను బట్టి గారికి హామీ ఏమిస్తున్నా అంటే, అల్టిమేట్గా అది రుద్రం కోటనా ఇంకో కోటనా కాదు, దుమ్ముగూడెం కూడా మనకు లైవ్ పాయింట్, అద్భుతమైనటువంటి జీవనది అది. మన పాలెం వాగు మొత్తం అంతా కూడా మన వాగులన్నీ అక్కడే వచ్చి కలుస్తాయి, మొత్తం పైనుంచి ఇంద్రావతి కలుస్తుంది, ప్రాణహిత వస్తుంది. కాబట్టి మీరు పాయింట్ల గురించి ఫికర్ చేయకండి, మీకన్నా ఎక్కువ ఎక్స్పర్ట్ నేను. కాబట్టి 10 లక్షల ఎకరాలకు నాగార్జున సాగర్ ఆయకట్టు కలిపి మా కమిట్మెంట్.
వితిన్ 2.5 years టు గో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారించి మిమ్మల్ని ఖచ్చితంగా నాతో పాటు మీరు రాకున్నా సరే బలవంత పెట్టినా సరే తీసుకెళ్లి చూపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు మిస్టర్ విక్రమార్క సార్. నౌ లెట్ us పాస్ ద బడ్జెట్. LA bill number 3 of 2019. ఇప్పుడు అడిగారు కదండి. బట్టి గారు అన్నారు వారు పిలిస్తే వచ్చేస్తా నేను బలవంతంగా. సార్ సంతోషం సార్. సార్ అరే ఉండమ్మా ఎందుకు, ప్లీజ్ 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 లెట్ us బి స్పోర్టివ్. నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి చెప్తా ఉన్నాను, నా కోసం ఏం చెప్పట్లేదు నేను. అట్లాగే సార్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా మీరు ఎన్నికల సందర్భంలో కానీ గతంలో కానీ చాలా హామీలు ఇచ్చారు వారికి. రిటైర్మెంట్ ఏజ్ గురించి, పిఆర్సీ గురించి, ఐఆర్సీ గురించి, దాని గురించి కూడా ఒక మాట ఈ సభ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. బట్ మళ్ళొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్, మీకు నేను అవసరం లేదు, మీరైనా ఆ మ్యాప్ తెప్పించుకొని ఒకసారి చూడండి అని చెప్తా ఉన్నాను కోట గురించి. అధ్యక్ష, నేను లైడార్ సర్వే గురించి చెప్పిన తర్వాత మళ్ళీ మ్యాప్ చూడమంటే ఇక నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సరే నేను దాన్ని ఆర్గ్యూ చేయదలుచుకొని వారి విజ్ఞతగా వదిలేస్తాం. అల్టిమేట్లీ ఒకటి అధ్యక్ష, వారికి ఉన్నంత పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిజ్ఞానం మాత్రం ఉంది, ఇచ్చి తీరుతాం అధ్యక్ష. రెండవది ఉద్యోగస్తుల మీద ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్, ఇన్ఫార్మ్ ది ఆనరబుల్ హౌస్, ఇలా ఇండియాలో హైయెస్ట్ శాలరీ పెయిడ్ ఎంప్లాయీస్ అవర్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడు వీరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వనటువంటి 42-43% శాలరీస్ పెంచిన ఘనత మా ప్రభుత్వానికి అధ్యక్ష. అలా సమ్మె రోజులను తీసేసినాం, శాలరీస్ తీసేసినాం, ఎన్ని సదుపాయాలు జనాన్ని చేసినాం. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినాం. తప్పకుండా వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందండి. సబబైనటువంటిది వాళ్ళకి ఇస్తాం. రిటైర్మెంట్ ఏజ్ మీరు చెప్పినారు, ఎస్ తప్పకుండా ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ అనేది మాకు వెసులుబాటు ఉంది. ఎన్నికల హామీలు విక్రమార్క గారు మాకు నెరవేర్చడానికి 5 years స్ట్రెచ్ టైం ఉంది. సో ఎప్పటి నుంచి ప్రారంభించాలా, ఎప్పటి నుంచి చేయాలనేది ఆర్థిక అంశాలతో కూడుకొని ఉంటుంది, పెన్షన్లతో కూడుకొని ఉంటుంది. లెక్కలు బేరీజ్ మేము ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పినాం. ఎప్పటి నుంచి అయితే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందో, వాళ్ళ సంక్షేమం చేసే అవకాశం ఉంటుందో తప్పకుండా మేము నిన్నమనే వచ్చినాం అధ్యక్ష. కోడ్ మీద కోడ్ వస్తూ ఉంది, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్దామంటే వాళ్ళు అడిగినా చెప్దామంటే మళ్ళీ కోడ్ వచ్చేసింది అధ్యక్ష, మన ఎత్తిన పడ్డది. కాబట్టి జూన్ తర్వాత తప్పకుండా ఈ విషయాలన్నీ జరగాల్సిందే, వీటి చర్చ జరగాల్సిందే. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏంది అనేది కూడా జరగాల్సిందే. కాబట్టి దా ప్రకారంగా తప్పకుండా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడతాం అధ్యక్ష. అధ్యక్ష చలో మూవ్ సార్. LA bill number 3 of 2019. The question is that Telangana appropriation vote on account bill 2019 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3. The schedule, clause 1, enacting formula and long title, and they are before the house. The question is that those who are for the clause 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. As have it, as have it. Clause 2 and 3, the schedule, clause 1, enacting formula and long title do stand part of the bill. Now, I request the Chief Minister to move the motion for passing the bill. Speaker sir, with your permission, I beg to move that the Telangana appropriation vote on account bill 2019 be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and bill is passed.
LA Bill number 4 of 2019. The question is that the Telangana Appropriation Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title do stand part of the bill. Now I request the Chief Minister to move the motion for passing the bill. Speaker, sir, with your permission, I beg to move that the Telangana Appropriation Bill 2019 be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Statics for this second session from 22nd February to 25th February 2019. Number of days for which the Assembly sat 3 days. Number of hours for which the Assembly worked 10 hours 4 minutes. Number of speeches made by the members 29. Number of government resolutions adopted 1. Number of bills introduced 4. Number of bills passed 4. With the consent of the House, I adjourn the House Synod.